దీంతో రాష్ట్రాన్ని చెరబట్టాడు, వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు, మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు. ఒకటి కాదు, ల్యాండ్, శాండ్, వైను, మైను ఏది దొరికినా వదిలిపెట్టడం లేదు ఈ భూమకాసురుడు. అతను అన్నం తినడం మానేశాడు. ఉదయమే అల్పాహారం ఇసుక, మధ్యాహ్నం భోజనం మైన్స్, రాకొడితే వర్క్ స్టేషన్లు పెడతా, మండలానికి 2 కేంద్రాల్లో మంచి గార్డెన్లో బ్రహ్మాండమైన ఆఫీసులు పెట్టి దర్జాగా మీరు పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నా మీద నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందా మీకు అడుగుతున్నా? ఏమమ్మా నమ్మకం ఉందా అని అడుగుతున్నా. ఒకప్పుడు ఐటీ మాట్లాడితే ఎగతాళి చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ని సింగపూర్ చేస్తానంటే ఈయన సింగపూర్ చేస్తానంట అన్నారు. ఇప్పుడు సింగపూర్ కంటే హైదరాబాద్ బ్రహ్మాండంగా రాణిస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. నేను విజనరీ, జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ. అవునా కాదా? అతనికి జైలు గురించి తెలుసు, నాకు మీ భవిష్యత్తు గురించి తెలుసు. అదే నాకు ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత 52 రోజులు ఇంట్లో పడుకోవద్దండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాను కట్టుకోండి, గంట మోగించండి, గ్లాసు చేతిలో పెట్టుకోండి. ఎక్కడ నీళ్లు తాగాలన్నా కాఫీ తాగాలన్నా అందుబాటులో గ్లాస్ చేతిలో పెట్టుకోండి. రాష్ట్రం అంతా చుట్టండి. మీ భవిష్యత్తు నాది, మీ భవిష్యత్తు మాది. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, చేస్తారా అని అడుగుతున్నా, సైకోకు బయటతారో అడుగుతున్నా. అందుకే ఒకటే కోరుతున్నా, దీనికి మీరు సిద్ధంగా అండి, మేము అండగా ఉంటాం. ఏమన్నా మీరందరూ కష్టపడేది మీ పిల్లల కోసం, అవునా కాదా? ఏ పని లేకుండా ఇంటి దగ్గర కూర్చొని పొద్దుపోకుండా గంజాయికి అలవాటు పడతాడు. ఆ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలన్నా, గంజాయి భవిష్యత్తు కావాలన్నా మీరు ఆలోచించండి. అందుకే పిలిపిస్తున్నా, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మా పిల్లల భవిష్యత్తు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలోనే బాగుపడుతుందని ఇంటింటికి చెప్పే బాధ్యత మీదని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది కాకుండా రైతులు, నేను చూస్తున్నాను, రైతు పూర్తిగా నష్టపోయాడు. మొన్నే ఒక తుఫాన్ వచ్చింది, మీరు చూశారు. ఇక్కడ ఏం తమ్ముళ్ళు నష్టపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సహాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనే వచ్చాను, బాపట్ల మొత్తం తిరిగాను. తిరిగిన తర్వాత 12 లక్షల ఎకరాలు పంట పొలాలు మునిగిపోయినాయి. కనీసం పంట కాలువల్ని తవ్వడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, మురికి కాలువల్లో మట్టి నీరు దద్దమ్మ ప్రభుత్వం. దీనివల్ల మీ జీవితాల్లో ఎప్పుడూ జరగని విషాదం మిగిలే పరిస్థితి వచ్చింది. ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఏ రైతుకు అన్యాయం జరగకుండా రైతును రాజు చేయడం తెలుగుదేశం జనసేనకే సాధ్యం. అందుకే అన్నదాత కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మిమ్మల్ని కోరుతున్నా. 20,000 కాదు, సబ్సిడీలు ఇస్తాం. కాలువలన్నీ, పంట కాలువలన్నీ కూడా మళ్ళా పుడికలు తీస్తాం. అదే మరిగా మురికి కాలువలో కూడా మళ్ళా పూడికలు తీసి న్యాయం చేసే బాధ్యత మాది. ధాన్యం రైతు
పంట కొనే నాదుడు లేడు, ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. రైతు ఎప్పుడైతే నష్టపోతాడో, రైతు ఇబ్బంది పెడతాడో అప్పుడు గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ప్రతి ఒక్క రైతును కాపాడే బాధ్యత మాది. మళ్ళీ ఈ రాష్ట్రంలో మెరుగైన పంటలు వేపిస్తాం, ప్రతి ఒక్క రైతుకు గిట్టుబాటు ధరిస్తాం. వారికి కావలసిన మైక్రో ఇరిగేషన్ ద్వారా ఏదైతే